కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజల్లో విశ్వాసం లేకపోవడంతోనే టీడీపీ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుందని ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం రామేశ్వరం నుంచి పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. తప్పకుండా వీళ్ళ మోసపూరిత వాగ్దానాలు తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2014 ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ కరపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచే కరపత్రాన్ని మాయం చేసేసినారు. అదేవిధంగా 2024లో ఇంకా కౌంటింగ్ కూడా ముందు పూర్తి కాకముందే వాళ్ళ కరపత్రాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి పూర్తిగా మాయం చేసేస్తారు. ఎందుకంటే అది గుర్తు పెట్టుకుంటే ప్రశ్నిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత వాగ్దానాన్ని దయచేసి నమ్మవద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తూ, ముఖ్యంగా ఇవన్నీ కేవలం క్రెడిబిలిటీ లేదు కాబట్టి, ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి, ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు, మరి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరో పక్క పరోక్షంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతు తీసుకుంటా ఉన్నారు.